కృష్ణలంక రౌడీ షీటర్ గాదే సాయికృష్ణ హత్య కేసులో సిఐ నాగరాజు అరెస్టుకు రంగం సిద్ధమైంది. సిఐ నాగరాజు నివాసానికి పోలీసు ఉన్నతాధికారులు చేరుకున్నారు. సిపి ఆదేశాలతోనే పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే సిఐ నాగరాజును పోలీసులు ఉన్నతాధికారులు విచారించారు. సిఐ నివాసానికి న్యాయవాదులు స్థానిక ప్రజలు చేరుకుంటున్నారు. అయితే సిఐ నాగరాజుపై సాయికృత్య నిర్బంధం హత్యాయత్నం కేసు నమోదైంది. కృష్ణలంక రౌడీ షీటర్ గాదే సాయికృష్ణ హత్య కేసులో సిఐ నాగరాజు అరెస్టుకు రంగం సిద్ధమైంది. సిఐ నాగరాజు నివాసానికి పోలీసులు ఉన్నతాధికారులు చేరుకున్నారు. సిపి ఆదేశాలతోనే పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే సిఐ నాగరాజును పోలీసులు ఉన్నతాధికారులు విచారించారు. సిఐ నివాసానికి న్యాయవాదులు స్థానిక ప్రజలు చేరుకుంటున్నారు. అయితే సిఐ నాగరాజుపై సాయికృష్ణ నిర్బంధం హత్యాయత్నం కేసు నమోదైంది. కృష్ణలంక రౌడీ షీటర్ గాదే సాయికృష్ణ హత్య కేసులో సిఐ నాగరాజు అరెస్టుకు రంగం సిద్ధమైంది. సిఐ నాగరాజు నివాసానికి పోలీసులు ఉన్నతాధికారులు చేరుకున్నారు. సిపి ఆదేశాలతోనే పోలీసుల బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే సిఐ నాగరాజును పోలీసులు ఉన్నతాధికారులు విచారించారు. సిఐ నివాసానికి న్యాయవాదులు స్థానిక ప్రజలు చేరుకుంటున్నారు. అయితే సిఐ నాగరాజుపై సాయికృష్ణ నిర్బంధం హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. చిరంజీవి సిఐ నాగరాజు అరెస్ట్ కి రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. అయితే కొద్దిసేపట్లోనే ఆయన అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించి క్రైమ్ డీసీపీ ఎవరైతున్నారో లతా కుమారి ఉదయం నుంచి కూడా ఆయన ఇంట్లో ఆయన విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే విచారణ అనంతరం అరెస్ట్ చేస్తారని చెప్పని ఉదయం నుంచి ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం. అయితే ఇప్పటికీ ఆ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉండేటువంటి కొంతమంది ప్రజలు సిఐ నాగరాజు ఇంటికి చేరుకోవడం, అక్కడ పెద్ద ఎత్తున నినాదాలు చేయడమే కాకుండా విజయవాడలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల నుంచి కూడా కొంతమంది పబ్లిక్ కామన్ పీపుల్ అందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిఐ నాగరాజ్ కి గత ఈ కేసు జరిగినప్పటి నుంచి కూడా రౌడీ షీటర్ సాయికృష్ణ మృతి వెనకాల మిస్టరీ ఉంది, సిఐ నాగరాజు చంపేశాడు అనే ఆరోపణలు వస్తున్న నేపథ్యం అప్పటి నుంచి కూడా సిఐ నాగరాజ్ కి క్రమంగా విజయవాడలో మద్దతు పెరుగుతుంది. అది పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా మంది జూనియర్స్ ఎవరైతే ఉన్నారో సిఐ నాగరాజు ఒక ఆనెస్ట్ ఆఫీసర్ అంటూ కూడా
వాట్సాప్ స్టాటస్లే కాకుండా సోషల్ మీడియాలో కూడా కొన్ని పోస్టులు వైరల్ అయినటువంటి పరిస్థితి గత కొద్ది రోజులుగా నడుస్తుంది. అయితే కామన్ పీపుల్ లో చాలా వరకు కూడా కృష్ణలంక ప్రాంతం కావచ్చు, కొంత సిఏ నాగరాజ్ చేసినటువంటి పనిచేసినటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా కామన్ పీపుల్ లో కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. ఆ రెస్పాన్స్ అంతా కూడా సిఏ నాగరాజు ఒక మంచి పోలీస్ అధికారి, అతను ఒక అరాచక శక్తి అయినటువంటి రౌడీ షీటర్ అయినటువంటి సాయి కృష్ణ విషయంలో ఇలా పోలీసు డిపార్ట్మెంట్ ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, ఇది పూర్తి దర్యాప్తు జరగాలి, అప్పటి వరకు అరెస్ట్ చేయకూడదంటూ కూడా ఆయన తరపు నుంచి మద్దతు జరుపుతుంది. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన అన్ని బృందాలని ఏర్పాటు చేయడమే కాకుండా ఈ రోజు సిట్ కూడా వేయడం జరిగింది. ఎస్పీలో అడిషనల్ ఎస్పీతో పాటు సిట్ కూడా నియమించడం జరిగింది. ఎందుకంటే ఇది సిఏ నాగరాజు ఒక్కడ ఎదుర్కొన్నటువంటి ఆరోపణలు కాదు, ఓవరాల్ గా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఎదుర్కొంటున్నటువంటి ఒక కీలకమైనటువంటి బలమైనటువంటి ఆరోపణలు కాబట్టి దీనికి ప్రజలకి పూర్తిగా దీనికి సంబంధించినటువంటి బాధ్యతగా ఉండాలి, పూర్తి స్పష్టత ప్రజలకి ఈ కేసుకు సంబంధించి ఇవ్వాలి అని చెప్పిన ఉద్దేశంతోనే ప్రభుత్వం పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్న పరిస్థితి. అయితే ఆరోపణలు ఎదుర్కొన్న సిఏ నాగరాజు అప్పటి వరకు కూడా పోలీసు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కాబట్టి ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలిస్తారు. తర్వాత దర్యాప్తు జరుగుతూ ఉంటుంది. దర్యాప్తు తర్వాత పూర్తిగా షార్ట్ షీట్ వేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. షార్ట్ షీట్ తర్వాత సిఏ నాగరాజు కి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ కేసులో సిఏ నాగరాజు అరెస్ట్ చేశాడు, తర్వాత దాని లాఠీ అతన్ని కస్టడీలు టార్చర్ చేశారు, తర్వాత చనిపోయాడు, లేదంటే రమేష్ హాస్పిటల్ దగ్గర ఆ పక్కన హోటల్లో అతన్ని భద్రపరిచారు, అక్కడ నుంచి హాస్పిటల్ తిప్పారు, ఆ తర్వాత తీసుకెళ్లి ఖననం చేసేసారు. వాళ్ళే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏదైతే శ్మశాన వాటిక ఉంటుందో, ఎలక్ట్రికల్ శ్మశాన వాటిక ఉంటుందో అక్కడ ఖననం చేసేసారు. ఇలాంటివన్నీ కూడా ఆరోపణల నేపథ్యమే తప్ప దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారం అటు పోలీసులు కానీ ఇన్వెస్టిగేషన్ లో సంబంధించినటువంటి కానీ ఇటు మీడియా కానీ ఎవరు కూడా ఒక ఆధారం కూడా చూపించలేదు, కేవలం ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యం మాత్రమే. సో ఇన్ని ఆరోపణల మధ్య ఈ కేసు నడుస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి సిఏ నాగరాజుని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే సిఏ నాగరాజు ఈ నేరం ఒప్పుకున్నట్లుగా ఈ రోజు ఉదయం నుంచి డీసీపీ విచారణ చేస్తున్నారు. సిఏ నాగరాజు నేరం ఒప్పుకున్నారు కాబట్టి అరెస్ట్ చేసేటువంటి అవకాశంగా అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా ఒక బలమైనటువంటి సమాచారం బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే సిఏ నాగరాజు నేరం అంగీకరించినట్టు కొన్ని ప్రాథమిక ఆధారాలు దొరికినట్టు అది ఇన్వెస్టిగేషన్ లో ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు వరకు జరిగిందో ఆ ఇన్వెస్టిగేషన్ లో కూడా కొన్ని కీలక ఆధారాలు దొరికినట్టు, శ్మశానంలో కూడా వీళ్ళు పోలీసు వాళ్ళు ఆ శవాన్ని తీసుకెళ్లి ఖననం చేసినట్లు కూడా కొన్ని ఆధారాలు దొరికినట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో దీన్ని బయటకైతే ఇప్పటి వరకు ఆధారాలను బయటకైతే చెప్పలేదు కానీ ఇంటర్నల్ గా జరిగింది అని మాత్రం చెప్తూ ఉన్నారు. సో దీంతో ఇంటర్నల్ గా జరిగిందా లేదు అంటే కనుక ఎఫ్ఐఆర్ నమోదై ఉంది కాబట్టి పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తారా అంటే చాలా కేసుల్లో విచారణ చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉంది, అలాగే అరెస్ట్ చేసి విచారణ చేసే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పని ఇప్పటికే కొన్ని చట్టాలు చెప్తున్నాడు. కొన్ని కేసుల్లో వ్యక్తమైనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ కేసులో కూడా అరెస్ట్ చేసి విచారణ చేస్తారు, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద వస్తున్న ఆరోపణలు కాబట్టి నిజాయితీగానే పోలీసులను ఇటు ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనే ఉద్దేశంతోనే అరెస్ట్ చేశారు. పోలీస్ ఆఫీసర్ అని తప్పించకుండా లేదంటే కనుక పోలీస్ ఆఫీసర్ అని చెప్పని విచారణ చేసి అరెస్ట్ చేయకుండా అరెస్ట్ చేసి విచారణ చేస్తారు. సామాన్య ప్రజలకు ఎలాంటి చట్టం అయితే అవలంబిస్తున్నారో అలాగే పోలీస్ ఆఫీసర్ విషయంలో కూడా అలాంటి చట్టాన్ని అవలంబిస్తున్నారని చెప్పిన ప్రభుత్వం ముందుకెళ్తూ ఉందా. ఏదేమైనప్పుడు కూడా వాస్తవాన్ని చూసినట్లయితే కనుక విజయవాడలో నడుగుతున్నటువంటి సాయి కృష్ణ మిస్టరీ మర్డర్ మిస్టరీ లేదంటే మృతికి సంబంధించినటువంటి లేదా మృతి చెందకుండా ఆయన ఎక్కడ ఉన్నాడో 29వ తారీఖున హైకోర్టు ముందు కూడా హాజరుపరచాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో ఇది ఏమైనప్పుడు కూడా సాయి కృష్ణ ఇది మిస్సింగ్ అనాలో మర్డర్ అనాలో లేదంటే కనుక లాకప్ డెత్ అనాలో అని పూర్తిగా తెలియనటువంటి పరిస్థితిలో ఈ కేసు మిస్టరీ నడుస్తూ ఉంది. అయితే ఇప్పటికైతే మాత్రం ఈ కేసు భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఆసక్తి రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.